జనవరి 1వ తారీఖు నుంచి ఆల్రెడీ మేము కొన్ని ప్రాంతాల్లో ఒక ట్రయల్ మోడ్లో రాగులు అదేవిధంగా వీట్ ఆటాని కూడా మేము ప్రవేశపెట్టి కొన్ని ప్రాంతాల్లో మేము ప్రస్తుతానికి అంటే నవంబర్ మాసాన్ని నుంచి మొదలుపెట్టాం. ఏ విధంగా వినియోగదారుడు ఉపయోగించుకుంటాడనే దానిపైన స్పందన చాలా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చింది. ఎక్కువ మంది కోరుకుంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అలొకేషన్ అందించమని మేము కోరడం జరిగింది. మంత్రి గారు చాలా మనస్ఫూర్తిగా దానికి మద్దతు పలికి జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడుగా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం.